యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలేను అని యేసు చెప్పాను. మనము దేవుని ఆరాధించేటప్పుడు ఏకాగ్రతతో మన హృదయమును, మనస్సును, శరీరమును ఏకాగ్రత కలిగి దేవునిపై దృష్టి ఉంచి దేవుని యందు ఆనందించాలి. ఆ ఆనందాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువుని స్తుతించినప్పుడు ఆ స్తుతి యాగము దేవుని సన్నిధికి డైరెక్ట్గా తిన్నగా వెళ్ళి ఆయన చెవిలో చేరుతుంది. కాబట్టి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. నాలో ఉన్న దేవుడు నన్ను నడిపిస్తున్న దేవుడు, నాలో ఉన్న దేవుడు నన్ను దీవిస్తున్న దేవుడు, నాలో ఉన్న దేవుడు నన్ను నడిపిస్తున్న దేవుడు, నాలో ఉన్న దేవుడు నన్ను దీవిస్తున్న దేవుడు. యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన. నాలో ఉన్న దేవుడు నన్ను నడిపిస్తున్న దేవుడు, నాలో ఉన్న దేవుడు నన్ను దీవిస్తున్న దేవుడు. పరలోక మార్గములో నడిపిస్తున్న దేవుడు, నిత్యరాజ్య మార్గములో నడిపిస్తున్న దేవుడు, పరలోక మార్గములో నడిపిస్తున్న దేవుడు, నిత్యరాజ్య మార్గములో నడిపిస్తున్న దేవుడు. యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన. ప్రతి సమయములో నాకు తోడుగా నీడగా ఉంటాడు, ప్రతి క్షణము నాకు స్వస్థత ఆనందమిస్తాడు, ప్రతి సమయములో నాకు తోడుగా నీడగా ఉంటాడు, ప్రతి క్షణము నాకు స్వస్థత ఆనందమిస్తాడు. యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన.
నాలో ఉన్న దేవుడు నన్ను కాపాడుచున్న దేవుడు, నాలో ఉన్న దేవుడు నన్ను రక్షిస్తున్న దేవుడు, నాలో ఉన్న దేవుడు నన్ను కాపాడుచున్న దేవుడు, నాలో ఉన్న దేవుడు నన్ను రక్షిస్తున్న దేవుడు. యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన. నాలో ఉన్న దేవుడు నన్ను నడిపిస్తున్న దేవుడు, నాలో ఉన్న దేవుడు నన్ను దీవిస్తున్న దేవుడు. యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే